జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల చింతలపల్లిలో దొంగలు బీభత్సం. జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపల్లి గ్రామంలో మిట్ట మధ్యాహ్నం దొంగలు బీభత్సం సృష్టించి తలుపును గడ్డపారతో పగలకొట్టి ఇంటిలో ఉన్న నగదును చోరీ చేశారు. చింతలపల్లి గ్రామానికి చెందిన బోయిని రాజయ్య ఇంట్లో 2.5 తులాల బంగారంతో పాటుగా 70,000 రూపాయల నగదు దొంగలు చోరీ చేసి ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. గ్రామ సభ ఉండగా అక్కడికి బోయిన రాజయ్య వెళ్లగా ఇంట్లో ఉన్న రాజయ్య భార్య సముద్ర పొలం పనుల నిమిత్తం మెల్లగా చోరీ జరిగినట్లుగా పేర్కొన్నారు. పట్టపగలే చోరీ జరగడం పట్ల గ్రామ పరిధిలో ఆందోళన చెందుతున్నారు. నా 20,000 రూపాయలు అన్ననే పెట్టిన 20,000 రూపాయలు ఉంటే అవి కొంచెం వేయండి. మన బిడ్డ 16 తులాల పట్టి నుండి అమ్మ ఇంటికాడ పాయింట్ తెచ్చాడు ఎత్తే అవి కొంచెం వేయాలి. వెనకడుపు కాల ఆడు పోయింది. 16 తులాల పట్టీలు పోయినాయి. 2 తులాలన్నర తాడు. నా 20,000 రూపాయలు అయినా 50,000. కమ్మలు బుట్టాలు ఉండేవి ఆమెకు. 12 గంటల దాకా ఇంటికాడనే ఉన్నాము. మేము ఇక్కడ గ్రామ సభ నడితే వచ్చిన పోయినా వీళ్ళు పొలంగా పోయింది. తాళాలు ఆల్రెడీ నేనే వేసి పోయినా. ఇప్పుడు 5 గంటలకు వచ్చి ఒక సైకిల్ గట్ట పెడితే గడపరగడ కనబడి గడపరగడ లేచిపోయి పని చేసిన వాళ్ళని నీటి చూస్తే ఆ బుర్రలు పలుకొట్టి ఉన్నాయి. తలుపులు డోర్లు దగ్గరనే ఉన్నాయి, బుర్రలు కింద ఉన్నాయి. అంటే ఏమైందని ఇట్లా తలుపులు దొబ్బినాయి. తలుపులు 2 తలుపులు తీసి ఉన్నాయి పలుకొట్టి. మేము ఇంట్లో పోయి ఆ బట్టల్లో ఈ తాడు ఉండే ఒకటి కుత్తల తాడు అటు ఇటు బొంగా వేసుకోకపోతే చేనుల కాడ భయం అవుతుందంటే ఇంట్లో పెట్టుకుంటాను. 2 తులాలన్నర 50,000 వాటిలో పైసలు వచ్చినాయి. నేను చిల్లర అటు ఇటు పెట్టు అలా పెట్టుకోగా 50,000. అయితే అది బీరువా 2 ఉంటాయి. ఒకటి ఈమె ఆడుకుంటుంది, ఒకటి నేను ఆడుకుంటాను. పామిలి బీరువా. ఇక కథం ఇప్పుడు అది చూస్తే అందులో ఏం లేవు. అయితే ఇక ఆమె పోయి బట్టలని ఇట్లా అంటాలకు బట్టలన్నీ అయితే గుంజేసారు అటు ఇన్నిటిని. అందులో ఏం లేవు. 50,000 రూపాయలు పోయినాయి. ఇంట్లో 30,000 సెల్లు ఉండే. అయితే ఆ డబ్బు ఉన్నదని నేను అనుకున్నా. టీవీ కానీ డబ్బా మొన్ననే మా కొట్టు సెల్లు తెచ్చిన డబ్బా కూడా కవర్ అన్ని పట్టుకొచ్చింది. అది కూడా ఎత్తుకెళ్ళి